స్వాగతం సుస్వాగతం. నమస్కారం. ఇంకా ఫిషరీస్ అయితే మీకు తెలియాలన్న ఉద్దేశం కొద్ది ప్రతి రైతు వేదిక ద్వారా మీకు సమాచారం చేరవేయాలన్న ఈ కార్యక్రమం చేపట్టిన ఈ వారం 10 రోజుల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అవుతుంది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదనో ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు ఇంకేదైనా కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖలు ఇవ్వాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే ప్రభుత్వం స్పష్టంగా రుణం తీసుకున్న రైతులందరికీ వ్యవసాయ రుణం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ, రెండవది గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి 200 యూనిట్ల లోపల కాల్చుకున్నాక కూడా రాకపోతే వాళ్ళ వివరాలు కూడా మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం. వాటి వివరాలను కూడా ఫిర్యాదు చేయాలని కోరుతా ఉన్నాం. రైతులకు సంబంధించి ఈ రోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు వరి వేసుకుంటే ఎకరానికి 4,000 రూపాయలు వృద్ధి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చులు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు మిడబడతా ఉంది. వాటి ఖర్చుకు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు.